అందరికీ నమస్కారం. నా పేరు అరూరి బాలనరసయ్య. మేము ఈ వంశపారంపర్యంగా వచ్చే మొక్కల గురించి, ఔషధాల గురించి ప్రతి వారికి అవగాహన కల్పిస్తూ ఒక్కొక్క మొక్క గురించి చెప్తూ ఉంటాము. మెడిసిన్ కూడా ఇస్తుంటాము. మేము నల్గొండలో ఆర్పి రోడ్లో కెనరా బ్యాంక్ ఎదురుగా ఈ సుగంధి హెర్బల్స్ అని ఉంటుంది. దాంట్లో కావలసిన థైరాయిడ్కే కానీ, కిడ్నీ రాళ్ళకే కానీ, వేరే ఇతరత్ర వాటికి మందులు ఇస్తూ ఈ యొక్క అమూల్యమైన ఔషధ విలువలు కలిగిన మొక్కల్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారు కూడా పెంచుకునేలాగున ఈ మొక్కల గురించి చెప్తుంటాము. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర అత్తిపత్త అని ఉన్నది. ఈ అత్తిపత్త ఎలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా గుర్తుపట్టవచ్చు, అది ఎన్ని రకాలుగా ఉంటుంది తెలుసుకుందాము. అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, దాని ఔషధ విలువలు ఏంటిది అనేది తెలుసుకుందాము. అయితే మీరు జాగ్రత్తగా వినండి, ఈ వీడియోని చూడండి. ఈ ఛానల్ వీడియోలను చూస్తూ మీరు ప్రతిరోజు ఒక్కొక్క మొక్కల గురించి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక అత్తిపత్త అని అంటాము దీన్ని. ఇది ఇంగ్లీష్లో అయితే టచ్ మీ నాట్ అంటాము, నిద్రగన్ని అంటాము, లజ్జాలు అంటాము, లాజుకుడి అంటాము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లను కలిగి ఉంటుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. అత్తిపత్త అంటే అత్తపత్తాకని ఊళ్ళల్లో అంటారు దీన్ని. అయితే ముట్టుకుంటే ముడుచుకుంటుంది. ఇట్లా మనం పక్కెమట వెళ్ళినా, మొక్క పక్కెమట వెళ్ళినా కానీ అది ముడుచుకుంటుంది. మన యొక్క శ్వాస గాలి తగిలినా కానీ అది ముడుచుకుంటుంది. సాయంత్రం వేళ ఇది ముడుచుకొని మళ్ళీ ఉదయం సూర్యోదయం అయిన తర్వాత తన ఆకులను ఇప్పుకొని అది కనిపిస్తుంటుంది. అది మనం ఏమాత్రం దాన్ని టచ్ చేసినా అది ముడుచుకుంటుంది. ఇది అత్తిపత్తాన్ని తీసుకొచ్చినాం ఇప్పుడు దీన్ని. ఈ అత్తిపత్తాకు 2 రకాలు ఉంటుంది. ఇక్కడ చూడండి, దీనికి ఇది ముండ్లను కలిగి ఉంటుంది. ఈ ఆకు ఇట్లా ముట్టుకుంటే పూర్తిగా ముడుచుకుంటుంది. అంటే ఇప్పుడు తెచ్చినాం కదా మనం, ఇది ముడుచుకొని ఉంది. ఇది జీవించే క్రమంలో అక్కడ పొలంలో కానీ గట్ల మీద కానీ ఉన్నట్లయితే దాని ఆకు విచ్చుకొని ఉండేది. కానీ ఇది మనం తెంపడం వల్ల, మనం టచ్ చేయడం వల్ల ఇది ముడుచుకుపోయి ఉంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. మొగది, ఆడిది అనేది ఉంటుంది దీంట్లో. మొగదానికైతేనేమో ముండ్లు ఉండవు, ఇది ఆడది కాబట్టి దీనికి ముండ్లు ఉన్నాయి. ఈ విధంగా కాయలు కాస్తుంది. ఈ విధంగా ఇది కాయలు కాస్తుంది. ఇది కొంచెం నూగును కలిగి ఉంటుంది. అయితే ఈ అత్తిపత్త అంతరించిపోతుంది. ఇది గట్ల మీద, చెరువు గట్ల మీద, లేకుంటే ఎర్రని నేలల్లోనూ చాలా దుబ్బలుగా, గుంపులుగా మొలుస్తుంది. ఇది అలకగా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఇది తీసుకొచ్చి మన ఊళ్ళల్లో ఎవరు పెట్టుకోరు, కొందరు అవసరం ఉన్న వాళ్ళు కుండీళ్ళల్లో పెట్టుకొని పెంచుకుంటున్నారు. దీని ఔషధ విలువలు చాలా ఉన్నాయి. ఇది తెచ్చుకొని కుండీలలో కూడా పెట్టుకోవచ్చు, మన పొలం ఉంటే పొలంలో కూడా పెట్టుకోవచ్చు. అయితే దీన్ని మందు మొక్కలలో బాగా రహస్యముగా ఉపయోగిస్తున్నారు. అయితే మనము దీన్ని ఉపయోగించుకొని వాడుకొని మన వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు. మనకు బోధకాలు ఉన్నట్లయితే ఈ ఆకును సేకరించి బాగా దంచి పేస్ట్ లాగా చేసి బోధకాలకు పెట్టినట్లయితే ఆ బోధకాలు కొన్ని రోజులలోనే తగ్గిపోతుంది. అలాగే ఈ అత్తిపత్త ఆకు హెర్నియా ప్రాబ్లం ఉంటే, అంటే వరి బీజం అంటాము, ఇది బుడ్డ అంటాము. ఈ బుడ్డకు కూడా ఈ యొక్క ఆకును దంచి మనము వాడుకోవచ్చు. దానికి కాటన్ గుడ్డ కట్టి లంగోటు కట్టినట్లయితే ఈ వరి బీజం కూడా తగ్గిపోతుంది, దానికి వచ్చిన నొప్పి కూడా తగ్గిపోతుంది. ఈ యొక్క అత్తిపత్తాకు అనేకమైన వైద్యంలో కూడా ఇది ఉపయోగిస్తున్నారు. ఇది ఒంట్లో కూడా తీసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ముఖ్యంగా మగవారిలో ఎనర్జీ పెంచడానికి, వీర్యకణాలని అధికంగా ఉపయోగించుకోవడానికి, వాటిని వీర్యకణాల సంఖ్య తక్కువ ఉన్నట్లయితే వాటిని పెంచడానికి కూడా
ఈ యొక్క అత్తిపత్త పౌడర్ని ఉపయోగిస్తుంటారు. అయితే దీని యొక్క విత్తుల చూర్ణంని కూడా వీర్యోత్పాదనకు వాడుతుంటారు. దీని విత్తుల చూర్ణము వేరే కొన్ని ఔషధ గుణాలు కలిగిన వేరే పౌడర్లతో కూడా కలిపి పాలల్లో తీసుకున్నట్లయితే అమితమైన శక్తి వస్తుంది. ఈ విధంగా దీన్ని వాడుకోవచ్చు. ఎక్కడైనా గాయమైనా సరే ఇది ఆకు దంచి కొంచెం పసుపు వేసి అక్కడ గాయం మీద కట్టినట్లయితే గాయం కూడా మానుతుంది. అసహజంగా శరీరంలో ఏవి పెరిగినా కానీ దాన్ని తగ్గించుటలో ఈ అత్తిపత్తాకు అనేది ఉపయోగపడుతుంది. ఈ అత్తిపత్తాకును మీరు కూడా పెంచుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఈ 3-4 డిసీజులకు కూడా దాన్ని వాడుకోవచ్చు అని మనవి చేస్తున్నాను. ఈ ఛానల్లో ప్రతి ఒక్క రోజు ఒక మొక్కను గురించి తెలుసుకోండి. అత్తిపత్త చాలా అద్భుతమైన మొక్క. ఇది ఇంకా కొన్ని రోగాలకు కూడా దీన్ని వాడుకోవచ్చు. జ్వరం వచ్చినట్లయితే దీని పౌడర్ను ఒక అర చెంచా ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే జ్వరం తగ్గుతుంది. దీని వేరును భుజానికి కట్టుకుంటే ఎంతటి జ్వరం అయినా కానీ తగ్గిపోతుంది. దీని విత్తుల చూర్ణం కూడా పాలల్లో కలుపుకొని తీసుకున్నట్లయితే అమితమైన శక్తి వచ్చి ఆ జ్వరానికి సంబంధించిన సిమ్టమ్స్ వెళ్ళిపోయి ఆరోగ్యవంతం అవుతాము. ఈ అత్తిపత్త యొక్క ఆకు పొగ వేసినా కూడా మన లంగ్స్ మంచిగా పనిచేస్తాయి. ఇంట్లో ఏదైనా గాలి ధూళి అట్లాంటిది ఏమన్నా ఉన్నా కానీ అది కూడా వెళ్ళిపోతుంది. ఇల్లు పరిశుభ్రం అవుతుంది. బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఇల్లు కూడా సువాసన భరితమవుతుంది. చాలా బాగుంటుంది. ఈ మొక్క వాడండి. మీరందరూ ఈ విధంగా వాడుకోవాలని మనవి చేస్తున్నా. దీని యొక్క ఉపయోగాలు ఇంకా అనుభవంలోకి వాడుతూ ఉంటే మీకే తెలుస్తుంది. దీన్ని మంచిగా ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఆయుర్వేదంలో ఒక అపోహ ఉంది. ఈ అపోహ ఏంటంటే ఆయుర్వేదము సేవించడం వల్ల, ఆయుర్వేదము వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్ జరిగి కాళ్ళు పడిపోవడము, చేతులు పడిపోవటము, మరణించటము అనేవి ఇట్లాంటివి చాలా అపోహలు ప్రజలలో ఉన్నవి. కానీ అన్ని చెట్ల వల్ల కూడా ఇది కాదు, ఏదో కొన్ని చెట్ల వల్ల అవుతుంది. అట్లాంటివి ఎవరు ఇవ్వరు. ఆయుర్వేద జ్ఞానం ఉన్నవారు దాదాపుగా ఎవరు ఇవ్వరు. కానీ దానికి ఒక పథ్యం ఉంటుంది. ఈ పథ్యం మాత్రం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఈ ఆయుర్వేద దినుసులు తీసుకున్నప్పుడు కానీ, ఆయుర్వేద మందు తీసుకున్నప్పుడు కానీ తప్పనిసరిగా మనము పథ్యం చేయాల్సి ఉంటుంది. అంటే అవి కొన్ని తత్వాలని గుణాలను కలిగి ఉంటున్నాయి. అవి ఏంటంటే శీతవీర్యమని, ఉష్ణవీర్యమని, ఏ వీర్యము లేనివి కూడా తటస్థ వీర్యమని ఇట్లా ఉంటాయి. అయితే ఈ ఉష్ణవీర్యము ఉష్ణవీర్యస్తులకు ఒక వేడిని కలిగించవచ్చు. శీతల వీర్యం ఉన్నవి శరీరం చలవ ఉన్న వాళ్ళకి సర్దిని కానీ, చల్లదనాన్ని కానీ, వణుకును కానీ పుట్టించవచ్చు. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు ఏవైతే కొన్ని కూరగాయలు తినకూడదు, ఆ కూరగాయలు తిన్నట్లయితే దాని యొక్క గుణము క్షీణించి అది మందు పనిచేయకుండా పోతుందే తప్ప ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఇవి మీరు ఆరోగ్యంగా దీన్ని తీసుకోవచ్చు. మీరు కంపల్సరీ డాక్టర్ ఎవరైతే ఇస్తున్నారో, ఆయుర్వేద మొక్కలను ఎవరైతే మీకు ఇస్తున్నారో, ఆ మందుని ఇస్తున్నారో పూర్తిగా కనుక్కొని పథ్యం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా చేయండి. పథ్యము ఖచ్చితంగా చేస్తే మీకు అనంతమైన శక్తిని పొందొచ్చు, మీరు ఆరోగ్యమును పొందొచ్చు. కాబట్టి మీరు ఈ ఆయుర్వేదమును వాడేటప్పుడు పూర్తిగా తెలుసుకొని వాడండి. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అందరూ